హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆషాఢ మాసం మొదటి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజ చేస్తూ శ్రీ మహాలక్ష్మి అష్టకం పఠించటం వలన సకల సంపదలు, ఆర్థిక స్థిరత్వం మరియు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మహాలక్ష్మి అష్టకాన్ని పఠించటం వలన కలిగేటువంటి ముఖ్యమైన ప్రయోజనాలు: ధన ప్రాప్తి, ఇంట్లో దారిద్ర్యం తొలగిపోయి సిరి సంపదలు వెల్లవిరుస్తాయి. పాపక్షయం, సకల పాపాలు హరించబడి మనశ్శాంతి లభిస్తుంది. సానుకూల శక్తి, గృహంలో సానుకూల శక్తి, సుఖ సంతోషాలు మరియు విజయాలు చేకూరుతాయి. శ్రీ మహాలక్ష్మి అష్టకం. ఇంద్ర ఉవాచ: నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తి సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాతం మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాతం మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మాష్టకం స్తోత్రమ్యం పఠేత్ భక్తిమాన్ నరం సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పఠే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యం పఠే నిత్యం ధనధాన్య సమన్వితం త్రికాలం యం పఠే నిత్యం మహాశత్రు వినాశనం. మహాలక్ష్మిర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తి సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతి మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాతం మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాతం మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మ్యష్టకం స్తోత్రమ్యం పఠేత్ భక్తిమాన్ నరం సర్వసిద్ధి మహాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పఠే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యం పఠే నిత్యం ధనధాన్య సమన్వితం త్రికాలం యం పఠే నిత్యం మహాశత్రు వినాశనం. మహాలక్ష్మిర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి
महालक्ष्मी नमोस्तुते। सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते। सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते। आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोस्तुते। स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोस्तुते। पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्मातां महालक्ष्मी नमोस्तुते। श्वेतांबरधरे देवी नानालङ्कारभूषिते जगस्थिते जगन्मातां महालक्ष्मी नमोस्तुते। महालक्ष्माष्टकं स्तोत्रं यं पठेत् भक्तिमान् नत्यं सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा। एककाले पठे नित्यं महापापविनाशनं द्विकालं यं पठे नित्यं धनधान्यसमन्वितं त्रिकालं पठे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मीर्भवेन्नित्यं प्रसन्ना वरदा शुभा। नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तुते। नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते। सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते। सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते। आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोस्तुते। स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोस्तुते। श्वेतांबरधरे देवी नानालङ्कारभूषिते जगस्थिते जगन्मातां महालक्ष्मी नमोस्तुते। महालक्ष्माष्टकं स्तोत्रं यं पठेत् भक्तिमान् नरं सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा। एककाले पठे नित्यं महापापविनाशनं द्विकालं यं पठे नित्यं धनधान्यसमन्वितं त्रिकालं यं पठे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मीर्भवेन्नित्यं प्रसन्ना वरदा शुभा। नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तुते। नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते। सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते। सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते। आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोस्तुते। स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोस्तुते। पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्मातां महालक्ष्मी नमोस्तुते। श्वेतांबरधरे देवी नानालङ्कारभूषिते
జగస్థితే జగన్మాతాం మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మాష్టకం స్తోత్రం యం పఠేత్ భక్తిమాన్ నరం సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పఠే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యం పఠే నిత్యం ధనధాన్య సమన్వితం త్రికాలం యం పఠే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మిర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా. ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మాష్టకం స్తోత్రం సంపూర్ణం. విన్నారు కదండి, శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని ఆషాఢమాస మొదటి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇంట్లో పూజ చేస్తూ శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వలన సకల సంపదలు, ఆర్థిక స్థిరత్వం మరియు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వలన కలిగేటువంటి ప్రయోజనాలు: ధన ప్రాప్తి, ఇంట్లో దారిద్ర్యం తొలగిపోయి సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. పాపక్షయం, సకల పాపాలు హరించబడి మనశ్శాంతి లభిస్తుంది. సానుకూల శక్తి, గృహంలో సానుకూల శక్తి, సుఖ సంతోషాలు, మంచి ఆరోగ్యంతో విజయాలు చేకూరుతారు. ముఖ్యంగా అమ్మవారి కరుణ, కటాక్షం, ఆశీర్వాదం, అనుగ్రహం ఎల్లవేళలా మీకు, మీ కుటుంబానికి అందుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఓం లక్ష్మీదేవి అయిన నమః అని కామెంట్ చేయండి. అమ్మవారి ఆశీర్వాదం ఎల్లవేళలా మీతోనే ఉంటుంది. మన ఛానల్ కొత్తగా చూస్తే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం శ్రీ లక్ష్మీదేవి నమః. ఓం శ్రీ లక్ష్మీదేవి నమః. ఓం శ్రీమాత్రే నమః.